మంచిర్యాల జిల్లాలో బీఆర్ఎస్ బంద్ కొనసాగుతోంది. మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్కా సుమన్ అరెస్టును నిరసిస్తూ ఇవాళ జిల్లా బంద్ కు పిలుపునిచ్చింది కారు పార్టీ. బంద్ కు ప్రజలంతా సహకరిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. ఇవాళ ఆదిలాబాద్ జిల్లా జైల్లో బాల్కా సుమన్ ను మాజీ మంత్రులు హరీష్ రావు, జోగురామన్న పరామర్శించనున్నారు. కాతన్పల్లిలో కాంగ్రెస్ చర్యను అడ్డుకున్నందుకు బాల్కా సుమన్ ని అరెస్ట్ చేసి నిర్బంధించడాన్ని బీఆర్ఎస్ ఖండించింది. కాతన్పల్లిలో బీఆర్ఎస్ పూర్తి మెజారిటీ వచ్చినా కూడా కాంగ్రెస్ పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులే అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్య వ్యవస్థలు పతనమైపోతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అటు చెన్నూరులో కూడా బీఆర్ఎస్ బంద్ కొనసాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ నేతలు బంద్ కు పిలుపునిచ్చారు. చెన్నూరు పట్టణంలోని వర్తక, వాణిజ్య సంస్థలు, హోటళ్లు, ప్రైవేటు, ప్రభుత్వ విద్యా సంస్థలు, బ్యాంకులు, కిరాణా దుకాణాలతో పాటు చిరు వ్యాపారులు కూడా స్వచ్ఛందంగా బంద్లో పాల్గొని విజయవంతం చేయాలని బీఆర్ఎస్ నేతలు కోరారు. ఈ బంద్కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ మనకు అందిస్తారు. ప్రేమ్ సాగర్, మంచిర్యాల జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. బాల్కా సుమన్ సంబంధించి నిన్న అరెస్టు కావచ్చు, ఆయన ఇంట్లో పోలీసులు వ్యవహరించిన తీరు పైన పూర్తిగా బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతూ బంద్ కు పిలుపునిచ్చిన పరిస్థితి ఉంది. బంద్ ఉదయం నుంచి కూడా చాలా ప్రశాంతంగా కొనసాగుతున్న సిచ్యువేషన్. సో నిన్న రాత్రి అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో బాల్కా సుమన్ ఆదిలాబాద్ జైలుకు వచ్చారు. ఆయనని ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో ప్రత్యేకంగా వైద్య చికిత్సల అనంతరం కొంత ఆయన నిన్న అస్వస్థతకు గురైన పరిస్థితుల్లో వైద్య పరీక్షలు, ఆయన చికిత్స అనంతరం ఆయన్ని నేరుగా కరెక్ట్ 12 గంటలకి జిల్లా జైలుకు తీసుకొచ్చారు. ఆయన్ని ప్రస్తుతమైన ఆదిలాబాద్ జిల్లా జైల్లో ఉన్నారు. సో ఈ రోజు ములాఖాతులో మాజీ మంత్రులు హరీష్ రావు తో పాటు జోగురామన్న బాల్కా సుమన్ ని కలవబోతున్నారు, ఆయనని పరామర్శించబోతున్నారు. సో నిన్నటి ఘటన చూస్తే ఒక్కసారిగా కేసుల విషయంలో చాలా సీరియస్ గా తీసుకున్నారు పోలీసులు. దీనికి సంబంధించి A1 గా ఈ కాతన్పల్లి జరిగిన ఘటనలో A1 గా బాల్కా సుమన్, A2 గా మూలా రాజిరెడ్డి, A4 అనిల్, A8 లక్ష్మీకాంత్, ఈ నలుగురు కూడా ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. 14 రోజుల రిమాండ్ విధించారు వీళ్ళందరికీ కూడా. ఫస్ట్ క్లాస్ అడిషనల్ జూనియర్ మెజిస్ట్రేట్ సివిల్ జడ్జి వీరందరికీ కూడా 14 రోజులు రిమాండ్ విధించిన పరిస్థితి ఉంది. ఇక పరారిలో మరికొంతమంది ఉన్నారు, 5గురు పరారిలో ఉన్నారు. వారి కోసము పోలీసులు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. A3 రాజా రమేష్, A5 చంద్రకిరణ్, A6 సంపత్, A7 రవీందర్ రెడ్డి, A9 సూరిబాబు, వీళ్ళందరూ కూడా పరారిలో ఉన్నారు. సో మొత్తం 12 మంది సాక్షుల్ని నిన్న న్యాయమూర్తి విచారించారు సాయంత్రం. అందులో పోలీస్ అధికారులు ఉన్నారు, కొంతమంది వైద్యులు, మిగతా ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. 12 మంది సాక్షులను విచారించిన తర్వాత 14 రోజుల రిమాండ్ విధిస్తూ నిన్న తీర్పునిచ్చారు. ఆ 14 రోజుల రిమాండ్ కొనసాగుతుంది. బెయిల్ పిటిషన్ కూడా అప్పీల్ చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. సో క్రైమ్ నెంబర్ 40 2026 కింద దేవాపూర్ SHO ఆయన ఫిర్యాదు చేశారు రామకృష్ణపూర్ PS లో. సో ఈ కేసు నమోదు చేసిన నేపథ్యంలో సెక్షన్ 189 క్లాస్ 3, 191 క్లాస్ 2, 191 క్లాస్ 3, 121 క్లాస్ 2, 223 రెడ్ విత్ పెట్టి దాంతో పాటు 190 BNS యాక్ట్ కింద ఈ కేసులు నమోదయ్యాయి. సో చాలా సీరియస్ గా పరిగణిస్తున్న పరిస్థితి. ఎందుకంటే విధులు నిర్వహిస్తున్న పోలీసులతో పాటు రెవెన్యూ సిబ్బంది పైన, అక్కడ ఎన్నికల విధి నిర్వహణలో ఉన్న వారిపైన బాల్కా సుమన్ తో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలు చాలా విచక్షణ రహితంగా దాడి చేశారు. అందులో ఒక SI, ఒక కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. మరికొంతమందికి స్వల్పంగా గాయాలయ్యాయని ప్రధానమైన ఆరోపణ. ఈ కేసు విషయంలో కొంత వీడియో ఫుటేజ్ ఆధారంగా పూర్తి స్థాయిలో ఇంకా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఛార్జ్ షీట్ ఇంకా పూర్తి స్థాయిలో దాఖలు చేయాల్సింది. సో ప్రస్తుతానికైతే ఇమీడియట్ గా నిన్న చాలా హై డ్రామా మధ్యాహ్నం సాయంత్రం 4 గంటల ప్రాంతం నుంచి కూడా బాల్కా సుమన్ ని లిఫ్ట్ చేసే ప్రక్రియ అనేది ప్రారంభించారు పోలీసులు. చాలా పెద్ద మొత్తంలో బలగాలు మోహరించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కావచ్చు, కరీంనగర్, పెద్దపల్లి లాంటి ప్రాంతాల్లో వచ్చిన బలగాలన్నీ కూడా పూర్తిగా గందరగోళ పరిస్థితులు. బాల్కా సుమన్ ఇంట్లో ఫర్నిచర్ కూడా ధ్వంసమైంది తోపులాటలు. అటు బీఆర్ఎస్ కార్యకర్తలకు కావచ్చు, పోలీసులకు మధ్య తోపులాటలు. ఆయనను అరెస్ట్ చేసి నేరుగా మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మొదట. ఎందుకంటే కొంత ఆయన బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చి అస్వస్థతకు గురైన పరిస్థితుల్లో మంచిర్యాల ఆసుపత్రి నుంచి మళ్ళీ కోర్టుకు తరలించారు. కోర్టులో చాలాసేపు ఆయనపైన విచారణ జరిగింది. ఆ తర్వాత మరో 2 ఇందులో ఎవరైతే ఉన్నారో నిందితులు వాళ్ళని కూడా కోర్టులో హాజరుపరిచారు. అనంతరం పూర్తిగా ఈ సాక్షుల విచారణ అనంతరం 12 మంది సాక్షుల విచారణ అనంతరం 14 రోజుల రిమాండ్ విధించారు. ఆ తర్వాత అక్కడి నుంచి 7:45 ప్రాంతంలో బాల్కా సుమన్ ని ఆదిలాబాద్ జైలు వైపు తరలించారు. సో రిమ్స్ లో పరీక్షల తర్వాత ఆయన
జైలుకు వచ్చారు. సో ఈ రోజు ములాఖాత్ లో భాగంగా మరికొంతమంది వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే బెయిల్ కోసం అప్పీల్ చేస్తున్న పరిస్థితుల్లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉండబోతున్నాయి ఏందన్న దానిపైన మాత్రం ఇంకా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ ప్రేమ్ సాగర్.